హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ప్రీవియస్గా ఒక ప్యాసేజ్ అయితే చూసాం. రీడింగ్ కాంప్రహెన్షన్లో ఒక ప్యాసేజ్ చూసాం. వీ హ్యావ్ సీన్ డిస్క్రైబింగ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. ఓకే, అండ్ వీ హ్యావ్ ఆన్సర్డ్ ప్యాసేజ్ని లింక్ చేసుకుంటూ వీ హ్యావ్ ఆన్సర్డ్ సమ్ క్వశ్చన్స్. ఓకే, సో నౌ కమింగ్ టు ద అనదర్ ప్యాసేజ్. ఇప్పుడు మనం ఇంకొక ప్యాసేజ్ చూద్దాము. ఫస్ట్ మన ఎజెండా ఏంటి, థంబ్ రూల్ ఏంటి? To read the passage 2 times and see, మైండ్ మ్యాప్ చేసుకోవడం, డీకోడ్ చేసుకోవడం, అండ్ దెన్ దానికి తగ్గట్టు ఆన్సర్స్ని ఆన్సర్ చేయడం. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్యాసేజ్ ఏంటి? ఇంతకుముందు ఒక ఈజీ ప్యాసేజ్ చూసాము. నౌ వీ కేమ్ టు లిటిల్ టఫర్. టఫర్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ యువర్ మైండ్ అండి. ద వే యూ అండర్స్టాండ్ ద ప్యాసేజ్. సమ్ టైమ్స్ ఒక 50-60 లైన్స్ ఇచ్చినా కూడా మీకు అది ఈజీగా ఉంటుంది. ద వే యూ మైండ్ మ్యాప్. సమ్ టైమ్స్ 1-2 లైన్స్ కూడా, నిన్న మనం చూసిన ప్యాసేజ్, ప్రీవియస్ ప్యాసేజ్లో కూడా చిన్న ట్రిక్కీ థింగ్స్ ఉన్నాయి. సో యా, it depends. So let's read this and understand what exactly it is. Nationalism, of course, is a curious phenomenon which at a certain stage in a country's history gives life, growth and unity, but at the same time it has a tendency to limit one, because one thinks of one's country as something different from the rest of the world. One's perspective changes and one is continuously thinking of one's own struggles and virtues and failing to the exclusion of other thoughts. Nationalism, when it becomes successful, sometimes goes on spreading in an aggressive way and becomes a danger internationally. ఇక్కడి వరకు నేను చదువుతున్నప్పుడు మీరు చూసారా, ద వే యూ రీడ్ కూడా దట్ కెన్ ఇంపాక్ట్ యువర్ బ్రెయిన్. ఓకే, ద వే యూ రీడ్ ఆల్సో ఇంపాక్ట్ యువర్ బ్రెయిన్. ఓకే, వే ఆఫ్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చదువుతున్నప్పుడే నేను ఎలా చదువుతున్నాను అన్నది మీకు ఒక అర్థమైంది కదండి. వీఆర్ టాకింగ్ అబౌట్ అన్ ఐడియాలజీ. ఓకే, ఐడియాలజీ గురించి మాట్లాడుతున్నాం, దట్ ఈస్ నేషనలిజం. సరే, ఇక్కడి వరకు చదివాం కదా. లెట్స్ నాట్ interrupt, we will continue and then we will discuss. Culture, which is essentially good, become not only static but aggressive and something that breeds conflict and hatred when looked at from a wrong point of view. We turn to economic theories because they have an undoubted importance. It is folly to talk of culture or even of God. When human beings starve and die, before one can talk about anything else, one must provide the normal essential of life to human beings. సో ఈ హోల్ ప్యాసేజ్ ఐడియా ఏంటి అంటే నేషనలిజం గురించి చెప్తున్నారు. అది ఎంత అవసరమో, ఎంత పాజిటివ్ ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకొచ్చారో, గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అది కొంచెం డిఫరెంట్గా అవుతోంది. అంటే నేను ఇప్పుడే మీతో పాటు ఈ ప్యాసేజ్ చదువుతున్నాను, నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు. బట్ చదివినంత వరకు ద వే ఐ రీడ్, ఫుల్ స్టాప్స్ ఇచ్చుకుంటూ, కామాస్ ఇచ్చుకుంటూ, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మనకి గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ టు ద వే యూ స్టడీ. నేషనలిజం ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ క్యూరియస్ ఫినామినా విచ్ అట్ సర్టైన్ ఏజ్ ఇన్ ఎ కంట్రీస్. ఇలా చదివితే మీకు ఏమర్థమవుతుంది? నేషనలిజం, కామా, of course, comma, is a curious phenomenon which at a certain stage in a country's history gives life, comma, growth and unity, but అక్కడ ఆపాం. అట్ ద సేమ్ టైం దాంతోపాటుగా ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు లిమిట్ వన్ అంటే వన్ అని కాదండి, ఒక వ్యక్తిని లేకపోతే ఒక మనిషిని. బికాస్ వన్ థింక్స్ ఆఫ్ వన్స్ కంట్రీ యాజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ప్రతి ఒక్కరూ తమ యొక్క కంట్రీని తమకు నచ్చినట్టుగా వాళ్ళు ఊహించుకుంటారు. సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. వన్స్ పర్స్పెక్టివ్ అంటే ఆలోచన విధానం, ధోరణి చేంజెస్ అండ్ వన్ ఈజ్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ స్ట్రగుల్స్ అండ్ వర్చ్యూస్ అండ్ ఫెయిలింగ్ టు ద ఎక్స్క్లూజన్ ఆఫ్ అదర్ థాట్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క సొంత ప్రాబ్లమ్స్, వాళ్ళ యొక్క గురించి తప్ప ఎదుటి వాళ్ళ థాట్స్కే రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. నేషనలిజం అనేది ఏంటి? ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ హోల్డింగ్ అండ్ రెస్పెక్టింగ్ అదర్స్ కల్చర్, ఇంట్రెస్ట్, ఎవ్రీథింగ్. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అదర్ వే అనేది ఈ ప్యాసేజ్ ఒక ముఖ్య ఉద్దేశం. సో నేషనలిజం వెన్ ఇట్ బికమ్ సక్సెస్ఫుల్ అయినప్పటికీ కూడా సమ్ టైమ్స్ గోస్ ఆన్ స్ప్రెడింగ్ ఇన్ ఏ అగ్రెసివ్ వే. కొన్నిసార్లు అగ్రెసివ్ వేగా, అంటే చూడండి చాలామంది
ఇక్కడ మనం నెక్స్ట్ పేరాలో కల్చర్ గురించి మాట్లాడడం. ఇట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్, బట్ ఇట్ ఈస్ అగ్రెసివ్. అంటే దే ఆల్ టాక్ అబౌట్ దేర్ ఓన్ కల్చర్ కానీ, దే సపోర్ట్ దేర్ ఓన్ గాడ్, దే సపోర్ట్ దేర్ ఓన్ ట్రెడిషన్స్. ఇలా కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా వస్తున్నాయి. సో దట్ ఈస్ వై వీఆర్ టెల్లింగ్ స్ప్రెడింగ్ అండ్ అగ్రెసివ్ అండ్ బికమ్స్ డేంజర్ ఇంటర్నేషనల్లీ. ఓకే, సో ఇప్పుడు వరకు మనం చదివింది అయితే అర్థమైంది కదా కల్చర్ గురించి, నేషనలిజం గురించి. సో మనకు ఒక మైండ్ మ్యాప్ అయితే వచ్చింది. ఒకప్పుడు ఎలా ఉంది నేషనలిజం, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, అగ్రెసివ్గా తయారవుతుంది, మనిషి సెల్ఫిష్ అవ్వబోతున్నాడు. కల్చర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనం వీఆర్ లూజింగ్ సమ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద కల్చర్, అండ్ అది చాలా డేంజరస్గా అగ్రెసివ్గా వెళ్తుంది. బట్ ఇక్కడ లాస్ట్ లైన్ మీరు అబ్జర్వ్ చేయండి. బిఫోర్ వన్ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, వన్ మస్ట్ ప్రొవైడ్ ద నార్మల్ ఎసెన్షియల్ ఆఫ్ లైఫ్ టు ద హ్యూమన్ బీయింగ్స్. నార్మల్ ఎసెన్షియల్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్ కదండి. ఫుడ్, బెడ్, షెల్టర్ ఈజ్ ఎవ్రీ వన్, అందరికీ సేమ్ కదా. షుడ్ రెస్పెక్ట్ దట్. ఓకే, బిఫోర్ మూవింగ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ డీప్ ఇన్ టు దిస్ ప్యాసేజ్, మనం అతిగా మైండ్లోకి తీసుకోవడం కూడా అవసరం లేదు. ప్యాసేజ్లో ఇచ్చిన క్వశ్చన్స్కి ఎంత అవసరమో అంత. బిఫోర్ దట్ మనం ఇక్కడ ప్యాసేజ్ని అయితే చదివాము. లెట్స్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్స్. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే, నెగిటివ్ నేషనల్ ఫీలింగ్ కెన్ మేక్ ఏ నేషన్ ఏంటి? ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మన నేషనలిజం గురించి పాజిటివ్గా మాట్లాడుకున్నాం. బట్ ఒక నెగిటివ్ నేషనల్ ఫీలింగ్ ఒక మనిషికి వస్తే దట్ కెన్ మేక్ ఏ నేషన్ ఏం చేస్తుంది? లెట్స్ సీ ద ఆప్షన్స్. ఏ సెల్ఫిష్, బి సెల్ఫ్ సెంటర్డ్, సి ఇండిఫరెంట్, డి డేంజరస్. ఓకే, సెల్ఫిష్, సెల్ఫ్ సెంటర్డ్, ఇండిఫరెంట్ అండ్ డేంజరస్. ఓకే, ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చెప్పాము, ఇక్కడ నేషనలిజం అఫ్ కోర్స్ ఏ క్యూరియస్ ఫినామినన్ విచ్ అట్ ఎ సెర్టైన్ స్టేజ్ గివెన్ life, growth, unity ఇచ్చింది. బట్ at the same time it has tendency to limit one, because one thinks one's country at something different from rest of the world, one's perspective changes and one is continuously thinking of one own struggle and virtues. Okay, ఎక్స్క్లూజన్ ఆఫ్ అదర్ థాట్స్ అన్నాం. అలాగే ఇంకొక పాయింట్ చూడండి, నేషనలిజం అండ్ ఇట్ బికమ్స్ సక్సెస్ఫుల్ సమ్ టైమ్స్ గోస్ ఆన్ స్ప్రెడింగ్ ఇన్ ఏ అగ్రెసివ్ వే అండ్ బికమ్స్ డేంజర్ ఇంటర్నేషనల్లీ అన్న. ఇక్కడ డేంజర్ అనే పదం ఉంది, ఆప్షన్లో కూడా డేంజరస్ అని ఉంది. అంటే ఎలా, మనం కొంచెం బ్రెయిన్ పెట్టాలి ఇక్కడ, రైట్? కామన్ సెన్స్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. నెగిటివ్ నేషనల్ ఫీలింగ్ అనేది పెరుగుతోంది అని చెప్తున్నాం, రైట్? నెగిటివ్ నేషనల్ ఫీలింగ్ అనేది పెరుగుతోంది. Nationalism is a curious phenomenon at certain stage, but later on it has tendency to limit one. ఒక పర్సన్ని లిమిట్ చేయగలుగుతుంది. ఏ విధంగా అంటే he has become self centric. అంటే తన ఓన్ విధానాలే తను నమ్మడం, తన ఓన్ పర్స్పెక్టివ్లో తన నేషన్ని చూడడం, తన ఓన్ స్ట్రగుల్స్ని తప్ప ఇతరుల థాట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ఇదంతా నెగిటివ్ నేషనల్ ఫీలింగ్ వల్ల పెరుగుతోంది. కాబట్టి మన ఆన్సర్ ఈజ్ సెల్ఫ్ సెంటర్డ్. మీరు అనొచ్చు ఇక్కడ సెల్ఫిష్ కూడా ఉంది కదా, ఇది కూడా సెలెక్ట్ చేయొచ్చు కదా అని. సెల్ఫిష్లో ఏంటి అంటే నాకు మాత్రమే కావాలి అని ఒక స్వభావం ఉంటుంది, ఓకేనా? బట్ సెల్ఫ్ సెంటర్డ్ అనేది ఏంటి అంటే నేను చెప్పేది మాత్రమే నేను నమ్ముతాను, వేరే వాళ్ళని నమ్మను, వేరే వాళ్ళది నాకు అనవసరం. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ నేషనల్ ఫీలింగ్ వల్ల మనకి ఏమవుతోంది అంటే వన్ ఈజ్ లిమిటింగ్ టు వన్స్ ఓన్, వాడి ఓన్ ప్రాబ్లమ్స్, వాడి ఓన్ థాట్స్ తోటే హీ ఈజ్ గెటింగ్ లిమిటెడ్. ఓకే, ఇండిఫరెంట్ అనేది కాదు, డేంజరస్ అనేది కూడా కాదు. ఓకే, బట్ మన ప్యాసేజ్తో మనం కంపేర్ చేసుకుంటే సెల్ఫ్ సెంటర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్యాసేజ్ రిఫర్స్ టు ద క్వశ్చన్. మనకి ప్యాసేజ్ మధ్యలో ఒక క్వశ్చన్, ఓకే, ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్యాసేజ్ రిఫర్స్ టు ద విచ్ క్వశ్చన్ అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం, ఎందుకంటే మనం దీని డైరెక్ట్ ఆన్సర్ మనకి ప్యాసేజ్లో దొరకదు. ఇక్కడున్న ఆప్షన్స్లో మనం ఎలిమినేషన్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. హౌ టు మిటిగేట్ హార్డ్షిప్ టు హ్యూమన్ బీయింగ్స్, హౌ టు కంటైన్ ద డేంజర్స్ ఆఫ్ అగ్రెసివ్ నేషనలిజం, how to share the economic burden equally, how to curb international hatred. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం
ఫస్ట్ చూద్దాం. హౌ టు మిటిగేట్ ద హార్డ్‌షిప్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ మనం ఎక్కడ హార్డ్‌షిప్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కానీ, హ్యూమన్ లైఫ్‌లో తనేమైనా హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తున్నాడు కానీ, వి నెవర్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. రైట్? సో, we can ignore the first option. How to contain the dangers of aggressive nationalism. Okay. I think ఇది కంటైన్ కాదండి, ఇది 1 సెకండ్, I'll just correct it. యా, ఇది కంటైనే. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్యాసేజ్ రిఫర్స్ టు విచ్ క్వశ్చన్ అంటున్నారు. ఓకే. హౌ టు కంటైన్ ద డేంజర్స్ ఆఫ్ అగ్రెసివ్ నేషనలిజం. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద అగ్రెసివ్ నేషనలిజం, రైట్? ఓకే. యా. So culture which is essentially good but static but aggressive, and something that breeds conflict and hatred when looked at from the wrong point of view. ఓకే. సో బేసికల్గా మనం ఏం మాట్లాడుతున్నాం అంటే నేషనలిజం మంచిగానే వెళ్తుంది, బట్ అగ్రెసివ్గా వెళ్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేదే మన ప్రాబ్లం. ఇక్కడ మాట్లాడుతుందంతా దాని గురించి, అగ్రెసివ్ నేషనలిజం గురించి. సో దీన్ని పక్కన పెడదాము. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. హౌ టు షేర్ ద ఎకనామిక్ బర్డెన్ ఈక్వల్లీ. మనం ఇక్కడ ఎక్కడా కూడా ఎకనామిక్ ఇష్యూస్ గురించి, ఎకనామిక్ బర్డెన్ గురించి, లేదంటే ఎకనామిక్స్ గురించి ఎక్కడ వి డిడ్ంట్ స్పీక్. ఇది కూడా మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఓకే. హౌ టు కర్బ్ ఇంటర్నేషనల్ హేట్రెడ్. నో, this is also not required, so our option will be the option B. Okay. So let's see the next question, third question. Aggressive nationalism వల్ల ఏం జరుగుతోంది? ఆప్షన్స్ ఏమున్నాయి? ఫాస్టర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, లీడ్స్ టు స్టంటెడ్ గ్రోత్, ఎండేంజర్స్ నేషనల్ యూనిటీ, ఐసోలేట్స్ ఏ కంట్రీ. మీరు ఒకటి చూసుకోండి, ఫస్ట్ 2 ఆప్షన్స్ కూడా ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ పాజిటివిటీ కదా, బట్ యాక్చువల్లీ దట్ ఈస్ రాంగ్. ఈ రెండు మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇట్ ఈస్ నాట్ ఫాస్టరింగ్ ఎనీ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ నాట్ ఎనీ లీడింగ్ టు ఎనీథింగ్ గ్రోత్. అగ్రెసివ్ నేషనలిజం అనేది నెగిటివ్ పాయింట్, దానివల్ల మనకి అంతా డేంజర్గా వెళ్తోంది. ఎండేంజర్స్ నేషనల్ యూనిటీ, అఫ్ కోర్స్, బట్ వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ హియర్? మనం ఒక మెయిన్ పాయింట్ అనేది ఒకటి మాట్లాడాం. ఫస్ట్ క్వశ్చన్లో కూడా సెల్ఫ్ సెంటర్డ్ అని వచ్చింది. ఓకే. సో వన్ ఈజ్ thinking that one's country has something different from the rest of the world, which means option D is the correct answer. Isolates a country. It will isolate a country when there is no positive nationalism. When there is a negative nationalism or when there is an aggressive nationalism, one will be self-centered and it will isolate a country. Okay, so this is it. సో ఇక్కడ మీకు కొంచెం ఏమైనా టఫ్గా అనిపించి ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం ప్యాసేజ్ని చదివాం, దాని థీమ్ అర్థం చేసుకున్నాం. ఇక్కడ కొంచెం మీకు కొంచెం టఫ్గా ఏమైనా అనిపిస్తే డోంట్ వరీ, మరీ ఇంత టఫ్గా అయితే మనకి ఏమీ ఉండదు. ఎంత టఫ్గా ఇచ్చినా కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రీడింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అప్పుడు ఏ ప్యాసేజ్ అన్నా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకే. డోంట్ వరీ, ఇంకా బోల్డ్ అన్ని మనకి ప్యాసేజెస్ ఉన్నవి, అవన్నీ మనం సాల్వ్ చేసేద్దాము. సో అలాగే ప్రీవియస్గా మనకి వచ్చిన ప్యాసేజెస్ని కూడా నేను ఒక సిరీస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఒకవేళ ఏమైనా రిపీటేషన్ క్వశ్చన్స్ వస్తే దట్ విల్ బీ ఎ లక్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.